అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని సర్ ఆర్థర్ లెవీస్ అనే ఆర్థికవేత్త తన గ్రంథమైన ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ నందు రచించినారు. సర్ ఆర్థర్ లెవీస్ అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతమును శ్రామిక మిగులును ఆధారముగా చేసుకొని రచించినారు. సర్ ఆర్థర్ లెవీస్ ప్రకారము ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు ఉంటాయి. ఒకటి జీవనాధార రంగము, రెండవది పెట్టుబడి రంగము. జీవనాధార రంగంలో వేతనాలనేటివి కనీస జీవన స్థాయికి సమానముగా కానీ తక్కువగా కానీ ఉంటుంది. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగము ఉంటుంది. శ్రామికుల యొక్క ఉపాంత ఉత్పత్తి శూన్యముగా ఉంటుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది. మరొక వైపు పెట్టుబడి రంగం అనేది ఉంటుంది. ఈ పెట్టుబడి రంగంలో వేతనాలు అధికంగా ఉంటాయి. జీవనాధార రంగంలోని ప్రచ్ఛన్న నిరుద్యోగులు లేక మిగులు శ్రామికులను పెట్టుబడి రంగానికి బదిలీ చేయటం వల్ల అభివృద్ధిని సాధించవచ్చు అంటాడు ఎవరు? సర్ ఆర్థర్ లెవీస్. జీవనాధార రంగంలోని శ్రామికులను పెట్టుబడి రంగానికి తరలించి మౌలిక వసతులను నిర్మించటం వల్ల ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు అని అంటాడు.